కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు అందించే సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల కోసం కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు 1,116 రూపాయల ఆర్థిక సహాయం గత కేసీఆర్ ప్రభుత్వంలో అందజేశారు. కానీ నేడు అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేస్తూ రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నారని, దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గజ్వేల్ ఆర్డీఓ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటేరు ప్రతాప్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కానీ నేను అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను తుంగులు తొక్కుతూ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఏదని ప్రశ్నిస్తున్న సందర్భంగా సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని, కౌంటర్ ఎందుకు దాఖలు చేయటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమంటొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో బిల్ వేయించింది మీరు, హైకోర్టులో స్టే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు వెంటనే దీన్ని చేయాలి. అదే కాకుండా కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చిండ్రు. రైతు బీమా కూడా ఎవరైనా భర్త చనిపోతే మహిళ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. 5 లక్షల రూపాయలు 12వ రోజు దాటక ముందు మహిళా పేరు మీద డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి గారు అది అంటే రైతు బీమా కూడా లేకుండా చేశారు. రైతు బీమా లేకపోవడం వల్ల చనిపోయినటువంటి భర్త చనిపోతే ఆడపడుచులకు ఎంత కష్టమవుతుంది, ఆ చిన్న బిడ్డలుంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుందో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. దాన్ని కూడా రైతు బీమా కూడా వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు మహిళల కోసం మంచినీళ్ళు ఇచ్చారు. ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ కింద ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి గోదావరి నీళ్లు తీసుకొచ్చి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్ని ఒక టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి హైకోర్టులో ఛాలెంజ్ చేయించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను చేస్తా ఉన్నది. దాన్ని నిరసిస్తూనే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరగలేదు. పేద ప్రజలు, పేదింటి ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండేదాకా పెళ్లిళ్లు చేయొద్దన్నటువంటి ఒక సామాజిక లక్ష్యం కోసం ఇవాళ కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండేదాకా పేద అట్టడుగు బాలికలకు ఒక మంచి విద్యను అందించాలనండి ఒకవైపు రెసిడెన్షియల్ పాఠశాలని, కళాశాలల్ని ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయాలంటే
ఒక గొప్ప సామాజిక లక్ష్యాన్ని తీసుకురావడానికి ఈ పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు దాదాపు 10,000 కోట్ల రూపాయల్ని కేసీఆర్ గారు తమ మేనమామ కట్నంగా పేదింటి ఆడబిడ్డలకు అందించడం జరిగింది. ఈ మంచి పథకాన్ని కొనసాగించకుండా ఇవాళ ఈ 3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులను ఇవ్వడంలో జాప్యం చేస్తూ క్రమంగా ఇవాళ పథకాన్నే మొత్తం రూపుమాపే విధంగా ఇవాళ కోర్టులో బిల్లు వేయడం జరిగింది. ఇవాళ వెంటనే ప్రభుత్వం తేరుకొని నిన్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది అధికారుల తప్పుదంగా చూపించేటువంటి ఒక చీఫ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ గారి కంటే మంచి పనులు చేసి కేసీఆర్ గారి కంటే ఎక్కువ పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి తప్ప గతంలో కేసీఆర్ గారు పెట్టిన పథకాలను తీసివేసి నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తానంటే ప్రజలు నిన్ను చూసి స్వీకరించుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ₹1,00,000 పాటు కులం బంగారం ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రైతులకు ఆపత్కాలంలో ఏదైనా అకాల మరణం వస్తే ఇచ్చే ₹5 రైతు బంధును రైతు బీమాను కూడా తీసివేయడం జరిగింది. ప్రజలు నీ వెకిలి శాస్త్రాలను కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద నీకున్న అసూయను గమనిస్తున్నారు. ఇది పూర్తిగా మహిళా వ్యతిరేక ప్రభుత్వం, పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే పొందపెట్టే కార్యక్రమం మొదలవుతుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఉన్న 2 సంవత్సరాల కాలంలో ఒక కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసినావు. ఒక 20 సంవత్సరాల వరకు కూడా మళ్లీ కాంగ్రెస్ ను తెలంగాణలో రాకుండా చేస్తారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు రైతులకు ఇస్తాను.